భద్రాచలం దగ్గర గోదావరి నీటి మట్టం 48 అడుగులకు చేరింది. దీంతో రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు అధికారులు. ఎగువన కురుస్తున్న భారీ వర్షాలతో గోదావరి ఉధృతంగా ప్రవహిస్తోంది. ఉపనదుల నుంచి భారీగా వరద వచ్చి చేరుతోంది. చెర్ల మండలంలోని తాలిపేరు ప్రాజెక్టులోకి కూడా వరద ప్రవాహం కొనసాగుతోంది. 21 గేట్లు ఎత్తి నీటిని విడుదల చేస్తున్నారు. ఇక రేపటికి భద్రాచలం దగ్గర గోదావరి నీటి మట్టం 53 అడుగులు దాటే ప్రమాదం ఉందని హెచ్చరించింది కేంద్ర జలవనరుల సంఘం. ఇక గోదావరి వరద ప్రవాహంపై మరిన్ని అప్డేట్స్ ఖదీర్ అందిస్తారు. గోదావరికి రెండో ప్రమాద హెచ్చరికను జారీ చేయడం జరిగింది. 48 అడుగులకు చేరిన తర్వాత రెండో ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. ప్రస్తుతం గోదావరి నీటి మట్టం అనేది క్రమేపీ పెరుగుతూనే ఉంది. ఈ క్రమంలో 48 అడుగులకు చేరుకోవడంతో గోదావరికి ఇప్పుడు రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేసినట్లుగా అధికారులు అధికారికంగా తెలపడం జరిగింది. ప్రస్తుతం చూస్తే తాలిపేరుకు ఎగువన కురుస్తున్న వర్షాల కారణంగా గోదావరికి భారీగా వరద పోటెత్తా ఉంది. ఇప్పుడు మీరు చూడొచ్చు, ఇప్పుడు నేను భద్రాచలంలో కరకట్ట మీద ఉన్న ఒక ఎత్తైన ఐరన్ బ్రిడ్జ్ మీద ఉన్నాను. ఆ బ్రిడ్జ్ మీద నుంచి ఇక్కడ అన్ని విజువల్స్ చూపెట్టే ప్రయత్నం చేస్తాను. ఈ స్నానఘట్టాలు ఏదైతే ఉన్నాయో స్నానఘట్టాలన్నీ కూడా ఇప్పటికే వాటి మెట్లన్నీ కూడా మునిగిపోవడం జరిగింది. లోపలికి వెళ్ళి ఎవరైనా పుణ్యస్నానాలు చేయాలంటే ఈ మెట్ల నుంచి కిందికి దిగి గోదావరిలోకి వెళ్ళి పుణ్యస్నానాలు ఆచరించిన తర్వాత ఆ మొక్కులు కానివ్వండి, వాళ్ళకి సంబంధించిన ఏదైనా ఇక్కడ పూజా కార్యక్రమాలు నిర్వహించుకోవడం కోసం ఇక్కడికి వస్తుంటారు. ఆ మెట్లన్నీ కూడా మునిగిపోవడం జరిగింది. మునిగిపోవడం కారణంగా ఇప్పుడు దైవ దర్శనాన్ని కూడా ఇక్కడ నిలిపివేయడం జరిగింది. దీనిపైన ఇక్కడ ఉన్న అధికారులు కూడా హెచ్చరిక జారీ చేశారు. ఎవరు ఇక్కడికి రాకపోకలు చేయకూడదని చెప్పేసి హెచ్చరికలు జారీ చేశారు. ఇటు సైరన్ వేసుకుంటూ ఎవరైనా లోపలికి వచ్చి సెల్ఫీలు దిగినా కానీ వాళ్ళకి ఇక్కడ అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. బయటికి వెళ్ళాలని చెప్పేసి అందరినీ బయటికి పంపిస్తున్న పరిస్థితి. ఒకవైపు షాపులన్నీ కూడా మూసివేశారు. ఇప్పుడు చూడొచ్చు, విజువల్స్లో మీకు చూపిస్తున్నాను నేను. ఈ విజువల్స్లో చూపెట్టే షాపులన్నీ కూడా ఇక్కడ వీళ్ళు స్ట్రీట్ వెండర్స్ అనమాట. ఇక్కడ ఏదైతే పూజా కార్యక్రమానికి సంబంధించిన సామాగ్రి ఉంటుందో ఆ సామాగ్రిని వీళ్ళు విక్రయిస్తూ ఉంటారు. వీళ్ళంతా ఈ షాపులన్నింటిని కూడా బంద్ చేయించారు. అయితే ప్రస్తుతం ఆ స్లూయిజ్లు అక్కడ లీకేజ్ కాకుండా, అక్కడ వాటర్ కూడా స్టాగ్నేట్ కాకుండా స్లూయిజ్ల ద్వారా, మోటార్ల ద్వారా గోదావరిలోకి నీళ్లను కూడా పంపిస్తూ ఉన్నారు. గోదావరిని చూడొచ్చు, ఎంత దూరం ఎలా ప్రవహిస్తుంది, ఎంత వేగంగా ప్రవహిస్తుంది అనేది చూడొచ్చు. ఒకవైపు ఆలయం, మరోవైపు గోదావరి ప్రవాహం కనిపిస్తూ ఉంది. గోదావరి ప్రవాహం అనేది అటు చూస్తే ఆ బ్రిడ్జ్ పై నుంచి ఆ విజువలైజేషన్ చేస్తే ఆ బ్రిడ్జ్ కూడా దాదాపుగా తగులుతుందా, బ్రిడ్జికి ఆనుతున్నాయా నీళ్లు అనే లెవెల్లో వరద పోటెత్తా ఉంది, పొంగిపోరుతూ ఉంది. అయితే దూరం నుంచి కనపడే లెవెల్లో దగ్గరికి వెళ్తే అలాంటి పరిస్థితి అయితే అక్కడ ఉండదు. 52 అడుగులు దాటిన తర్వాత కొంత అలాంటి పరిస్థితులు వస్తాయి. యాక్చువల్గా ఇక్కడ ఎలాంటి పరిస్థితులు ఉన్నాయంటే, వర్షం భద్రాచలంలో అయితే భారీగా కురవటం లేదు. అటు ఛత్తీస్గఢ్, ఒరిస్సా రాష్ట్రాల నుంచి కురుస్తున్న వర్షాల కారణంగా తాలిపేరుకు వరద అనేది పోటెత్తా ఉంది. దాని కారణంగా ప్రతి గంటకు 50,000 క్యూసెక్కులకు పైగా నీటిని దిగువ ప్రాంతానికి విడుదల చేస్తూ ఉన్నారు. దాని కారణంగా గంటకు ఇటు గోదావరి నీటి మట్టం పెరుగుతూ ఉంది. ఇప్పుడు ప్రస్తుతం అనేక చోట్ల జల దిగ్బంధంలో భద్రాచలం చుట్టుపక్కల ప్రాంతం అంతా ఉంది. ఇక్కడ జిల్లా సంబంధించిన అధికార యంత్రాంగం మొత్తం కూడా ఈ పనుల్లో నిమగ్నమై ఉన్నారు. ఎక్కడ అవాంఛనీయ సంఘటనలు జరగకూడదు, అటు ఆస్తి నష్టం, ప్రాణ నష్టం జరగకుండా అనేక చర్యలు చేపట్టాలని చెప్పేసి అధికారులు కింది స్థాయి అధికారులకు సూచనలు చేస్తున్న పరిస్థితి. ప్రతి ఒక్క అధికారి అలర్ట్గా ఉండాలని చెప్పేసి ఇచ్చిన సెలవులన్నింటినీ కూడా రద్దు చేయడం జరిగింది. ఇప్పుడు అధికారులు, పోలీసు యంత్రాంగం, అదేవిధంగా ఇరిగేషన్ అధికారులు, ఆలయ అధికారులు ప్రతి ఒక్కళ్ళు ఇక్కడికి వచ్చి పర్యవేక్షిస్తూ ఉన్నారు. ప్రతిసారి ఎంతవరకు వాటర్ పెరుగుతుంది అనే దానిపైన అంచనా వేస్తూ ఉన్నారు. ప్రతి క్షణం ఇక్కడే ఉండి అధికారులు అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి సూచిస్తూ ఉన్నారు. ఓవైపు ఎండ కూడా వస్తుంది, భద్రాచలంలో ఎండ వస్తుంది, చిన్న జల్లు లాంటి వర్షం వస్తుంది. కానీ ఎగువన కురుస్తున్న వర్షాల కారణంగానే ఇక్కడ భద్రాచలంలో వరద అనేది ఎక్కువగా వస్తుంది. యాక్చువల్గా చూస్తున్నట్లయితే 1976 నుంచి ఇప్పుడు 2024 వరకు చూస్తే ఒక హిస్టరీ ట్రాక్ రికార్డులో 1976లో జూన్ 22వ తేదీన 63 అడుగుల 9 అంగుళాలు రావడం జరిగింది వరద అనేది. ఇప్పుడు ప్రస్తుతం దీనికి సంబంధించి కొన్ని హైలైట్స్, దాని తర్వాత ఆ స్థాయి వరద వచ్చింది అంటే 16 ఆగస్టు 1986లో 75.6 అడుగులకు వచ్చింది. దాని తర్వాత ఆగస్టు 24 1990లో 70 అడుగుల 8 అంగుళాలు రావడం జరిగింది ఇట్లా వాటర్ ఫ్లో అనేది. దాని తర్వాత 6 ఆగస్టు 2006లో ఇప్పుడు చూస్తే 66.9 అడుగులు ఇక్కడ ప్రవహించింది. దాంతోపాటుగా దాని తర్వాత మళ్ళీ 16 జూలై 2022లో 71.3 అడుగుల వరకు ప్రవహించింది. అయితే ఈ విధంగా చూడొచ్చు మనం. అడుగులు అంటే అడుగుల తర్వాత అంగుళాలు ఉంటాయి. వాటిని ఇప్పుడు
ప్రస్తుతం మొదటి ప్రమాద హెచ్చరిక తర్వాత రెండో ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. అయితే 52 తర్వాత మూడో ప్రమాద హెచ్చరిక కూడా జారీ చేసే అవకాశం ఉంది. కానీ మూడో ప్రమాద హెచ్చరిక వరకు పరిస్థితి వస్తుందని చెప్పేసి ఇక్కడ అధికారులు భావించడం లేదు. ఎందుకంటే అక్కడ తాలిపేరుకు కూడా వరద అనేది చాలా తగ్గుముఖం పట్టిందని అట్టుగా తెలుపుతున్నారు. అయితే ఒకవేళ వస్తే మూడో ప్రమాద హెచ్చరిక తర్వాత మొత్తం ఆగిపోతుంది, కానీ పెద్దగా ఎఫెక్ట్ ఏమి ఉండదు. గత వారం రోజుల నుంచి 10 రోజుల నుంచి వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ఇప్పుడే అనేక ఏజెన్సీ ప్రాంతాలన్నింటినీ కూడా అలర్ట్ చేయడం జరిగింది. ప్రస్తుతం అధికార యంత్రాంగం అంతా కూడా లోతట్టు ప్రాంతంలో పర్యటన చేస్తూ ఉంది. అటు అధికారులు అప్రమత్తం చేయడంతో పాటు గతంలో వీళ్ళకు జరిగిన నష్టాన్ని దృష్టిలో పెట్టుకొని సీనియర్స్ చెప్పిన మాటల్ని విని ఇప్పుడున్న యువత కూడా అక్కడ ప్రాంతం అంతా కూడా ఖాళీ చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. అయితే ఇప్పుడు విజువల్స్లో చూడొచ్చు, ఈ నాట్లు ఏదైతే మోటార్ బోట్లు ఏదైతే ఉన్నాయో వాటిని కూడా సిద్ధం చేశారు. ఎక్కడైనా పరిస్థితి చాలా క్లిష్టతరంగా మారింది, లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి అంటే ఇప్పుడు ఆ విజువల్స్లో కనపడే బోట్లను, అదేవిధంగా నాటు పడవలను, ఇక్కడ ఉన్న స్టీమర్స్ని వీటిని కూడా వాడే అవకాశం కనిపిస్తుంది. దాంతోపాటుగా మత్స్యకారులను కూడా వేటకు వెళ్ళొద్దని చెప్పేసి అధికారులు సూచించడం జరిగింది. దాంతోపాటుగా అటు కిన్నెరసాని, అదేవిధంగా పాలేరు, వైరా రిజర్వాయర్లకు కూడా అక్కడ వరద పోటెత్తా ఉంది. అటు కిన్నెరసానికి సంబంధించి అదేవిధంగా తాలిపేరుకు సంబంధించింది మాత్రమే ఎక్కువగా ఫోకస్ కనిపిస్తూ ఉంది. యాక్చువల్గా కిన్నెరసాని నీటి మట్టం వచ్చేసి 407 అడుగులు కాగా దాదాపుగా 404 అడుగులకు చేరుకున్నట్టు తెలుస్తూ ఉంది. అయితే అది కూడా ఓవర్ఫ్లో అయితే తప్ప అక్కడ పెద్దగా కిన్నెరసాని లోతట్టు ప్రాంత వాసులకి ఎటువంటి ఎఫెక్ట్ అనేది ఉండదు. అయితే ఇప్పుడు ప్రస్తుతం చర్చ మొత్తం ఒకవేళ అధికార యంత్రాంగం మొత్తం కూడా కేవలం భద్రాచలం, గోదావరి దాని మీదనే ఎక్కువగా ఫోకస్ చేశారు. దాని కారణంగా ఇప్పుడు అధికార బృందం అంతా కూడా భద్రాచలం టౌన్లో ఉన్న అనేక సుభాష్ నగర్, అశోక్ నగర్, అదేవిధంగా లోతట్టు ప్రాంతాలన్నింటినీ కూడా పర్యవేక్షిస్తూ ఉన్నారు. ప్రస్తుతానికి విస్తా కాంప్లెక్స్లో నీళ్లు స్టోరేజ్ కాకుండా, ఆ నీళ్లను స్టోరేజ్ కాకుండా చూడటం కోసం అధికారులు మోటార్లను ఏర్పాటు చేశారు. మోటార్ల సహాయంతో వరద నీటిని మొత్తం గోదావరిలోకి వదులుతూ ఉన్నారు. అయితే ఇప్పుడు ఈ చాలా హైట్ నుంచి విజువల్స్ చూపిస్తున్నాను. అటు చాలా గ్రామాలు ఉన్నాయి, ఆ గ్రామాలన్నీ కూడా మునిగిపోయే అవకాశం ఉంటుంది. ఒకవైపు ఆలయం, ఒకవైపు గోదావరి, మధ్యలో కరకట్ట మీద ఏర్పాటు చేసిన ఐరన్ బ్రిడ్జ్ ఏదైతే ఉందో ఆ ఐరన్ బ్రిడ్జ్ మీద నుంచి అక్కడ వీక్షకులకు దీనికి సంబంధించిన అప్డేట్స్ అన్నింటినీ అందించడం కోసం ప్రయత్నిస్తున్నాను. ప్రస్తుతం రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేసిన తర్వాత పరిస్థితి కొంత అదుపులోకి వచ్చే అవకాశం ఉందని చెప్పేసి అధికారులు ఓవైపు అంచనా వేస్తూ ఉన్నారు. దాంతో పాటుగా అధికారులు ఎక్కడైతే బాగా ఎఫెక్ట్గా ఉంటుందో ఆ ప్రాంతంలో మట్టుకు ఎవరిని అక్కడ ఉండకుండా చేశారు. ఇప్పటికే వాళ్ళందరినీ బయటికి ప్రాంతానికి తీసుకురావడం జరిగింది. అయితే ప్రస్తుతం మూడో ప్రమాద హెచ్చరిక దాటిన తర్వాత ఇక్కడ పరిస్థితులను అంచనా వేసే అవకాశం ఉంది. దీనికి సంబంధించి ఎక్కడైతే పంట నష్టం, ఒకవేళ ఏదైనా లోతట్టు ప్రాంతాల్లో ఇండ్లు ఒకవేళ పూరి గుడిసెలు లాంటి ఏదైనా ఉంటే అవి కూలిపోతే వాటి నష్టం అంచనా వేసేందుకు అధికార యంత్రాంగం మొత్తం కూడా సిద్ధమవుతా ఉంది. ఇది మొత్తంగా రెండో ప్రమాద హెచ్చరిక తర్వాత ఉన్న పరిస్థితులు.